అపూర్వుడి సాహసయాత్రలకు మీ అందరికీ తిరిగి స్వాగతం. సదానందముని తన తపోశక్తితో యజ్ఞం నుంచి సృష్టించిన దివ్యశక్తులు గల అపూర్వుడు అనే విచిత్ర వ్యక్తి ఏనుగుల సహాయంతో మంటల పాలైన పేదల ఇళ్లను కాపాడాడు. ఆ పిమ్మట బందిపోటు దొంగలు తమ దేవతకు బలివ్వడానికి పట్టుకుపోయిన సమీరుడు అనే కుర్రవాణ్ణి వాళ్ల నుంచి కాపాడి అతడి గ్రామం పొలిమేరలో తెచ్చి వదిలాడు. ఇక మూడవ భాగంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సమీరుణ్ణి దూరం నుంచి చూడగానే గ్రామస్తులు పట్టరాని సంతోషంతో అతడికేసి పరిగెత్తి వచ్చారు. సమీరుడి తల్లి వచ్చావా నాన్న అంటూ పరిగెత్తి వచ్చి అతన్ని కౌగిలించుకొని ఆనంద భాష్పాలతో ముద్దాడింది. ఆ క్రూరుల నుంచి ఎలా తప్పించుకున్నావు నాయనా అని అడిగాడు గ్రామాధికారి అతన్ని మెచ్చుకోలుగా. మన సమీరుడు ధైర్య సాహసాలు గలవాడే కాదు, చాలా తెలివైనవాడు కూడా, అందుకే బందిపోట్ల నుంచి క్షేమంగా తప్పించుకోగలిగాడు అన్నాడు మరొక గ్రామస్తుడు. చావు నుంచి తప్పించుకోగలిగానంటే అందుకు నా ధైర్య సాహసాలు తెలివితేటలు కారణాలు కావు. ఆ భగవంతుడే ఒక దివ్య పురుషుడి ద్వారా నా ప్రాణాలు రక్షించాడు. అయినా నేనొక్కడిని బతికి ఏం ప్రయోజనం? బందిపోట్లు మరెందరి ప్రాణాలనో బలిగొంటున్నారు కదా అన్నాడు. నువ్వన్నది నిజమే, కానీ ఆ దుర్మార్గుల బారి నుంచి కనీసం నువ్వైనా బయటపడగలిగావు. పరమ క్రూరులైన ఆ బందిపోట్లను ఎదుర్కోవడం మన వల్ల సాధ్యమయ్యే పనేనా? రాజుగారి సైనికులు సైతం ఆ దుర్మార్గులను అణచలేకపోతున్నారు అన్నాడు గ్రామాధికారి విచారంగా. దేనికైనా ఒక అంతం ఉంటుంది. ఇప్పుడు ఆ దుర్మార్గుల అంతం సమీపిస్తున్నది. అందుకు రాజుగారి సైనికులు కార్యరంగంలోకి దిగాలి. నా వెంట వచ్చారంటే బందిపోటు దొంగలందరినీ పట్టించి ఇవ్వగలను అన్నాడు సమీరుడు. అతడి మాటలకు అందరూ విస్తుపోయారు. ముఖ్యంగా సైనిక దళనాయకుడు ఆ కుర్రవాడికి మతి చెలించిందేమోనని అతన్ని యగాదిగా వింతగా చూడసాగాడు. అయినా గ్రామాధికారి సమీరుణ్ణి గురించి బాగా ఎరిగినవాడు కనుక ఆయన వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి పిలిచి, ఇప్పుడు దొంగలు ఎక్కడున్నారో నీకు తెలుసా? ఒకవేళ నువ్వు మమ్మల్ని అక్కడికి వెంటబెట్టుకొని వెళ్ళినా ఈలోగా వాళ్ళందరూ మరో చోటికి పారిపోగలరేమో కదా అని అడిగాడు. ఒకవేళ బందిపోట్లు అక్కడే ఉన్నా స్వల్ప సంఖ్యలో ఉన్న మా సైనికులు అసంఖ్యాకులైన ఆ దుష్టుల్ని ఎలా పట్టి బంధించగలరు అన్నాడు దళనాయకుడు అనుమానంగా. ఆ బందిపోటు దొంగలందరూ ఒక గుహముఖంలో స్పృహ తప్పిపోయి పడిపోయి ఉన్నారు. మనం వెళ్లే వరకు స్పృహ రాదు అన్నాడు సమీరుడు. అలాగా అన్నాడు దళనాయకుడు ముఖంలో కొత్త వెలుగు కనిపించి. సైనికులను తన వెంట రమ్మని ఆజ్ఞాపించి అతడు సమీరుడి వెంట అడవికేసి బయలుదేరాడు. బాబు సమీరా, రాత్రంతా ఆకలితో అలమటించి ఉంటావు. మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో, ఇంత తినివెళ్ళు నాయనా అన్నది సమీరుడి తల్లి. అనుకున్న పని పూర్తి చేసి వచ్చిన తర్వాత తృప్తిగా తింటాను తల్లి. ఆలస్యం చేస్తే వచ్చిన అవకాశం కాస్త చేజారిపోవచ్చు అని నచ్చజెప్పి సమీరుడు తల్లి వద్ద సెలవు తీసుకున్నాడు. సమీరుడి వెంట దళనాయకుడు, అతని వెంట ఆయుధాలు ధరించిన సైనికులు, వాళ్ల వెనకగా బాణాకర్రలు కత్తులు పట్టుకున్న దృఢకాయులైన గ్రామస్తులు మరికొందరు, గ్రామాధికారి అడవికేసి బయలుదేరారు. వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగానూ మరింత జాగ్రత్తతోనూ చాలా దూరం నడిచి అడవిని సమీపించారు. దొంగల స్థావరం సమీపించగానే సమీరుడు వాళ్ళందరినీ ఒకచోట ఆగమని చెప్పి తను మాత్రం ఎదురుగుండా ఉన్న ఒక చిన్న కొండెక్కి అవతలి వైపుకు చూశాడు. దొంగలందరూ ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. సమీరుడు చిన్నగా నవ్వి దళనాయకుణ్ణి గ్రామాధికారిని కొండపైకి రమ్మని సైగ చేశాడు. వాళ్ళిద్దరితో పాటు మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా ఆ చిన్న కొండను ఎక్కి గుహలున్న అవతలి వైపుకు వెళ్లారు. దళనాయకుడి ఆజ్ఞానుసారం సైనికులు అక్కడి చెట్లకు అల్లుకున్న బలమైన తీగలను కత్తితో తెంచి వాటితో నిద్రపోతూ ఉన్న దొంగలందరి చేతులు వెనక్కి కట్టి బంధించారు. మత్తు వదిలి మొట్టమొదట కళ్ళు తెరిచిన భైరవమల్లు ఎదుట నిలబడిన దళనాయకుణ్ణి చూసి హడలిపోయాడు. దుర్మార్గుడా, ఈ క్షణంతో నీ ఆటలు కట్టు, లేచి మర్యాదగా మా వెంట నడిచిరా,
తప్పించుకోవాలని చూశావో ముళ్ళు రాయి రప్ప అని చూడకుండా బరబరా లాక్కుపోగలం. కాళ్ళు చేతులు ఊడిపోయినా సరే రాజుకు నీ తలను అప్పగించగలం, జాగ్రత్త అని హెచ్చరించాడు దళనాయకుడు. ఒక్క నిమిషం చుట్టుపక్కల కలయ చూసిన భైరవమల్లు జరిగిన సంగతి గ్రహించి వెంటనే చేతులకు తీగలను తెంచుకోవడానికి నోటితో కొరకబోయాడు. ఆ క్షణమే దళనాయకుడు పిడికిలి బిగించి వాడి నోటి మీద గట్టిగా గుద్ది, ఇంకొక దెబ్బతో నీ పళ్ళన్నీ రాలిపోతాయి, పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నిన్ను నీ తోటి దొంగలందరినీ ఇక్కడే హతమార్చగలను. ప్రాణాలపై ఆశ ఉంటే నేను చెప్పినట్టు లేచి నడు అన్నాడు. దళనాయకుడి దృఢమైన కంఠస్వరం కొండల్లో మారుమోగింది. అలా భైరవమల్లు ముఠాలోని దొంగలు ఒక్కొక్కరుగా మేల్కొని తమకు దాపురించిన ఈ దుస్థితిని గ్రహించారు. సైనికులు కొరడాలు ఝుళిపించడంతో పాటు దొంగలందరూ లేచి నిలబడి బెదురుచూపులు చూస్తూ ముందుకు నడిచారు. వాళ్లకు ముందు వెనక ఆయుధాలు ధరించిన సైనికులు నడుస్తున్నారు. దళనాయకుడు, సమీరుడు, గ్రామాధికారి అందరికన్నా ముందు నడవసాగారు. వాళ్ళందరూ సమీరుడి గ్రామం చేరేసరికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అక్కడ గుమిగూడిన వందలాది మంది ప్రజలు దొంగలను విచిత్రంగా చూడసాగారు. దొంగలు తలలు వంచుకొని నిలబడ్డారు. దొంగలు పూర్వం పెట్టిన బాధలు తలుచుకొని కొందరు గ్రామస్తులు వాళ్లను కొట్టబోయారు. కానీ సమీరుడు అడ్డుపడి, ఆగండి ఆగండి, దొంగలు పట్టుబడిపోయారు కదా, రాజుగారు వాళ్లకు తగిన శిక్ష విధించగలరు, మీరు ఓర్పు వహించండి అన్నాడు. గ్రామస్తులందరూ సమీరుడికి జై అంటూ అతన్ని భుజాలపైకెత్తి ఉత్సాహంగా గంతులు వేశారు. గ్రామాధికారి సమీరుడికి, దళనాయకుడికి, సైనికులందరికీ విందు ఏర్పాట్లు చేశాడు. భోజనాలయ్యాక ఒక చెట్టు నీళ్ళలో నిలబడిన సమీరుడికి ఎవరో మెల్లగా ఈలవేయడం వినిపించింది. సమీరుడు ఆ దిక్కుకేసి తిరిగి చూశాడు. ఒక పొదరిల్లు చాటున అపూర్వుడు కనిపించాడు. పట్టరాని ఆనందంతో సమీరుడు అక్కడికి పరిగెత్తబోయి అపూర్వుడు వద్దని సైగ చేయడంతో అలాగే నిలబడ్డాడు. అపూర్వుడు అక్కడున్న విషయం ఎవరికీ తెలియకూడదని ఆయన ఆశిస్తున్నాడని గ్రహించిన సమీరుడు ఎవరికీ అనుమానం కలగకుండా మెల్లగా పొదరింటిని సమీపించి అపూర్వుడితో, మిమ్మల్ని చూడ్డం నాకెంతో ఆనందంగా ఉన్నది అన్నాడు. బందిపోటు దొంగలను బంధించడానికి నువ్వు చూపిన నేర్పు నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది. అయినా ఎంత దుర్మార్గులైనప్పటికీ దొంగలు కూడా మనుషులే కదా, వాళ్లకు ఆకలి దప్పికలు ఉంటాయి కదా, వాళ్లకు తిండి పెట్టమని గ్రామాధికారికి చెప్పు అన్నాడు అపూర్వుడు. అలాగే చెబుతాను దేవా అన్నాడు సమీరుడు వినయంగా. సమీరా, నన్ను మిత్రమా అని పిలువు, అదే చాలు అన్నాడు అపూర్వుడు చిన్నగా నవ్వుతూ. దళనాయకుడు బంధించి రాజధానికి తీసుకువచ్చిన బందిపోట్లందరికీ రాజు మరణశిక్ష విధించాడు. దొంగల కాళ్ళు చేతులకు ఇనుప సంకెళ్ళు బిగించి కారాగారంలో బంధించారు. మరణశిక్ష అమలు జరిగే వరకు ప్రాణాలు పోకుండా దొంగలకు కొద్దిగా తిండి పెడుతున్నారు. కారాగారంలో ఉన్న దొంగలు దిగులుగా ఒక చోట తలలు వంచుకొని కూర్చున్నారు. అప్పుడు ఒక దొంగ, భైరవా, నీ కారణంగానే మాకీ గతి పట్టింది అన్నాడు కోపంగా. ఏమిటి, నన్ను పేరు పెట్టి పిలవడానికి నీకు ఎన్ని గుండెలు? నేను మీ నాయకుణ్ణి. నిన్నటి వరకు పిలిచి పిలవగానే దొర అంటూ నా కాళ్ల మీద పడిన సంగతి మర్చిపోయావా ఏంటి అన్నాడు భైరవమల్లు చాలా ఆవేశంగా. నీ వల్ల మనందరి ప్రాణాలు పోతున్నాయన్న విషయం నీకిప్పటికి గుర్తులేదు. ఇంకా మేము నిన్నెందుకు గౌరవించాలి అని ఆ దొంగ ఎదురు తిరిగాడు. నోర్మోయ్, నోరు తెరిచావో ప్రాణాలు తీస్తాను అన్నాడు భైరవమల్లు. నీకా కష్టం వద్దు, ఆ పని రాజుగారి భటులే చేస్తారులే, మా ప్రాణాలు కాదు, నీ ప్రాణము తీస్తారు అన్నాడు దొంగ. భైరవమల్లు పట్టరాని ఆగ్రహంతో పళ్ళు పటపటా కొరికాడు. ఒకడు ఎదురు తిరిగితే మిగతా దొంగలందరూ మౌనంగా ఊరుకున్నారు. అంటే వాళ్ళు ఆ మాటల్ని ఆమోదించినట్టే కదా. మీకు మరణం తప్పించుకోవాలని ఉన్నదా అన్న మధుర కంఠస్వరం ఒకటి ఒక మూల వినిపించింది. దొంగలందరూ ఆ కంఠం వినిపించిన దిక్కుకేసి తిరిగి చూశారు. చీకటిగా ఉన్న ఆ మూలకేసి చూస్తూ భైరవమల్లు, ఎవరా మాటలన్నది అని అడిగాడు. మీరు పట్టుబడ్డానికి కారణమైన వాణ్ణి నేనే
అన్నది కంఠస్వరం. మేము పట్టుబడ్డానికి కారణమైన వాడివైతే మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని కాపాడాలనుకుంటున్నావు అని అడిగాడు భైరవమల్లు. నేరస్తులు మరణించడం నాకు ఇష్టం లేదు. తప్పు చేసిన వాళ్లలో మార్పు వస్తే చూసి ఆనందిస్తాను. పాపభూయిష్టమైన బతుకులను సాగిస్తూ ఎదుటివారికి దుఃఖం కలిగిస్తూ మిమ్మల్ని మీరే నాశపరుచుకుంటున్నారు. అటువంటి జీవితం నిరర్థకం. కాబట్టి మిమ్మల్ని రాజుగారి సైనికులకు పట్టించాను. ఇకపై ఇలాంటి మార్గంలో పయనిస్తామన్న మాట ఇచ్చారంటే రాజుగారికి మీ మొర వినిపించి మీకు భిక్ష ఇప్పిస్తాను అన్నాడు అపూర్వుడు చీకటిలో నుంచి. దొంగలు కాసేపు మౌనం వహించారు. ఆ తరువాత అందరూ ఏకకంఠంతో, మా మీద కరుణించి మమ్మల్ని ఉరిశిక్ష నుంచి రక్షించు, ఈ క్షణం నుంచి నీ ఆజ్ఞానుసారం మంచి మార్గంలో పయనిస్తాము అన్నారు. భైరవమల్లు అభిప్రాయం ఏంటో మరి అని అడిగాడు అపూర్వుడు. భైరవమల్లు దీర్ఘంగా నిట్టూర్చి, నేను ఒకప్పుడు సంతోషకరమైన శాంతియుత జీవితం గడపాలనే ఆశించాను. అయినా క్రమేణా పరులను పీడించే పాప జీవితానికి అలవాటు పడిపోయాను. ఇప్పుడు నువ్వు కాపాడావంటే జీవితాంతం నీ సేవలోనే గడుపుతాను అన్నాడు. నా సేవలో కాదు, ఆత్మసేవలో జీవితాలను గడపాలి. ఆత్మసేవలో అంటే ధర్మ మార్గంలో పయనించే వాళ్లకు ఓటమి, అశాంతి ఉండవు అన్నాడు అపూర్వుడు. నాకు ఏమైనా పర్లేదు, రాజుగారు వీళ్ళందరినీ క్షమించి వదిలిపెట్టి నన్ను ఉరితీయించినా సంతోషిస్తాను అన్నాడు భైరవమల్లు. నీలో వచ్చిన మంచి మార్పుకు నీ మాటలే నిదర్శనం. మీ గురించి రాజుగారికి తెలియజేస్తాను. అంతవరకు మీరు దైవ ప్రార్థనలు జరపండి. మీ అపరాధాలను క్షమించమని దేవుణ్ణి మనసారా ప్రార్థించండి. ఆ దేవుడే మిమ్మల్ని రక్షించగలడు అన్నాడు అపూర్వుడు. మంచి మార్గంలోకి వస్తామని మాట ఇచ్చిన బందిపోట్లను క్షమించి వదలమని సమీరుడు అపూర్వుడి మాటగా రాజుకు తెలియజేశాడు. కానీ రాజు అందుకు అంగీకరించకుండా, ఆ దుర్మార్గులు అన్నం పుణ్యం ఎరుగని ప్రజలను చంపిన పరమ కిరాతకులు, వాళ్లకు మరణశిక్ష విధించడమే న్యాయం అన్నాడు. మహారాజా, ఆ దేవుడే వాళ్లను క్షమించినట్టు నేను భావిస్తున్నాను అన్నాడు సమీరుడు. అలాగా, అయితే నువ్వు ఆ దేవుడి ప్రతినిధివన్నమాట అన్నాడు రాజు పరిహాసంగా. నేను దేవుడి ప్రతినిధిని కాను, కానీ నన్ను దొంగల నుంచి రక్షించిన దివ్యపురుషుడి ద్వారా నేను దేవుడి మాటలు వింటున్నాను అన్నాడు సమీరుడు. శభాష్, ఆ దేవుడే వాళ్ళని రక్షించాలనుకున్నప్పుడు ఏదైనా అద్భుతం చూపి రక్షించుకోమనవచ్చు కదా అన్నాడు రాజు. దొంగలు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు. పరమ క్రూరులైన వాళ్లలో మానసిక పరివర్తన రావడమే ఒక మహా అద్భుతం కాదా అన్నాడు సమీరుడు వినయంగా. రాజు గట్టిగా నవ్వుతూ, నిజమే కావచ్చు, కానీ నాకు మాత్రం అది చాలదు. ఆ దేవుడే భైరవమల్లును కాపాడాలని సంకల్పించాడు కదా, మరి నన్ను అడగడం ఎందుకు? వాణ్ణి ఉరితీసే తాటిని ఒక మెరుపు వంటి అగ్నిజ్వాల పంపి ఛేదించవచ్చు కదా అన్నాడు. సమీరుడు నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్ళి జరిగిన సంగతిని అపూర్వుడికి చెప్పాడు. రాజు చూడాలనుకున్న అద్భుతం తప్పక జరిగి తీరుతుంది అన్నాడు అపూర్వుడు. ఇప్పటితో 3వ భాగం సమాప్తం. తిరిగి 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.